నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీకి గేమ్ చేంజర్ పోలవరం ప్రాజెక్ట్ అని సీఎం చంద్రబాబు వెల్లడి. ఏపీ అసెంబ్లీలో ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన చంద్రబాబు ఏపీకి అమరావతి పోలవరం రెండు కళ్ళు అంటివని వెల్లడి. అసెంబ్లీలో నిర్లక్ష్యానికి గురైన కాలువల మరమ్మతులు, నిర్వహణ, రిజర్వాయర్ పనులు నిలిచిపోవడంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకి మంత్రి నిమ్మల రామానాయుడు స్పందన. గత ప్రభుత్వం నీటిపారుదల రంగాన్ని నిర్వీర్యం చేసిందని విమర్శ. ప్రజలకి మౌలిక వసతులు కల్పించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ స్పష్టీకరణ. మంచినీటి సమస్యపై ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటన. గత 5 ఏళ్లలో కాలనీలోని ప్రజల సమస్యల్ని విస్మరించారని విమర్శ. పశ్చిమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడి. ఏపీకి గేమ్ చేంజర్ పోలవరం ప్రాజెక్ట్ అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఏపీకి అమరావతి, పోలవరం రెండు కళ్ళు వంటివని సీఎం వెల్లడించారు. 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఏపీ అసెంబ్లీలో నేడు రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై స్వల్పకాలిక చర్చ జరిగింది. సీఎం చంద్రబాబు రాష్ట్రంలోని ప్రాజెక్టులపై సభ్యులకి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా తెలిపారు. పోలవరం ప్రాజెక్టుని రాష్ట్రానికి గేమ్ చేంజర్ అని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు ఖచ్చితంగా 45.72 మీటర్లు ఉంటుందని స్పష్టం చేశారు. అలాగని గత జలవనరుల శాఖ మంత్రికి టీఎంసీకి క్యూసెక్లకి తేడా తెలియదని ఎద్దేవా చేశారు. పోలవరం గురించి అడిగితే పర్సెంటా, 0.5% అని హేళనగా మాట్లాడారని మండిపడ్డారు. అలాగనే 2014-19 మధ్య కాలంలో పోలవరం ప్రాజెక్టుపై 16,493 కోట్లు ఖర్చు చేశామని చంద్రబాబు వెల్లడించారు. గత సర్కార్ పోలవరంపై ఖర్చు చేసింది 4,099 కోట్లేనని అన్నారు. ఏపీకి జీవనాడి వంటి పోలవరం ప్రాజెక్టుని కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిందని, 2 ఏళ్లలో 12,157 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించిందని చంద్రబాబు తెలిపారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం 2026 మార్చిలోపు పూర్తవుతుందని అన్నారు. 2027 లోపు పోలవరం పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. 75 నుంచి 150 మెగావాట్ల పవర్ ఉత్పత్తి చేయొచ్చు అనుకున్నారు. పేరు కూడా రామపాద సాగర్ ని సైట్ని ఐడెంటిఫై చేసి అక్కడ ఈ ప్రాజెక్టు కట్టాలని చెప్పి ఆ రోజు నిర్ణయించారు. కడాన దిశ ఈ ప్రాజెక్టుని గోవిందరాజు అయ్యంగారని 5-6 ఆగస్టు 1947లో ఇవన్నీ కూడా కన్సల్టెంట్గా ఉండి ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసి ఇది ఫీజిబిలిటీ ఉంది, సెలెక్షన్ ఆఫ్ సైట్ ఫర్ డ్యామ్ ఇస్ ది బెస్ట్ అవైలబుల్ సైట్ అని ఫైనలైజ్ చేశారు. ఆ రోజు కానీ ఇప్పుడు వచ్చినట్టు పోలవరం పూర్తయిన దిశ ఎస్ఎస్ఆర్ 47-48 ప్రకారం 129 కోట్లు, ఈరోజు 55,000 కోట్లు. అంటే ఆ రోజు ఈ ప్రాజెక్ట్ అయిపోయింటే రాష్ట్రం ఎంత సువిష్టమయ్యేదో, ఎంత అభివృద్ధి అయ్యేదో ఒక ఉదాహరణ మాత్రం. అది అయిన తర్వాత దిశ చాలా సమస్యలు వచ్చాయి, కానీ అందరూ మర్చిపోయాం. స్వాతంత్రం వచ్చింది, రాష్ట్రం వచ్చింది, మళ్ళా రాష్ట్రం కలిసింది, రాష్ట్రం విడిపోయింది. ఎన్ని జరిగినా కూడా అప్పట్లో ఎవరూ పట్టించుకోకుండా 15/5/1981లో మాత్రం అంజయ్య గారు ఫౌండేషన్ వేశారు. ఫౌండేషన్ వేసి ఆయన ఫౌండేషన్ మాత్రం వేశాడు, కానీ ప్రాజెక్ట్ ఏమి స్టార్ట్ చేయకపోతే రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెట్టి అస్తవ్యస్తం చేసి ప్రాజెక్ట్ని ఇది అసాధ్యమనే పరిస్థితికి వచ్చారు. మొట్టమొదటిసారి దిశ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ ఇన్కమ్ తెలంగాణకు వెళ్తుంది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు 7వ రోజు చేరుకున్న ఈ రోజు ఉదయం సభ మొదలవగా ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకి మంత్రులు సమాధానం ఇస్తున్నారు. ఇందులో భాగంగా నిర్లక్ష్యానికి గురైన కాల్వల మరమ్మతులు, నిర్వహణ, అడవిపల్లి రిజర్వాయర్ పనులు నిలిచిపోవడంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకి మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానం ఇచ్చారు. గత ప్రభుత్వం నీటిపారుదల రంగాన్ని నిర్వీర్యం చేసిందని విమర్శించారు. కనీసం కాల్వల నిర్వహణ పనులైన కలుపు తొలగింపు, పూడికతీత, షట్టర్ల మరమ్మతులు, అత్యవసర గండ్ల పూడిక మాట అటుంచి కనీసం గ్రీజు పెట్టడం వంటి నిర్వహణ కూడా చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అత్యవసర పనుల మరమ్మతులు చేసేందుకు 363 కోట్ల నిధులు విడుదల చేసిందని అన్నారు. ఆలోచన మాటలు ఆయన ఎప్పటి నుంచి దగ్గర నుంచి మేము చూస్తున్నాం అధ్యక్ష. దానికి ఉదాహరణ మేము మొన్న ఏదైతే మన ప్రకాశం బ్యారేజీ నుంచి వెళ్తూ ఉంటే ఆ యొక్క కృష్ణాకు సంబంధించినటువంటి వాటర్ ఆ బ్యారేజీ కిందకు పోతూ ఉంటే నేను కారులో పోతూ మా వాళ్ళతో అన్నాం,
మనకి ఏదైతే ఇవాళ అక్టోబర్ నెలలో కూడా కృష్ణానది కిందకి వెళ్తూ ఉంది. ఈ అదృష్టం మనకి నేను అనుకున్నా అని వాళ్ళతో కూడా అన్నాం. కానీ అన్న 2 గంటలకే మళ్ళీ మరి చంద్రబాబు నాయుడు గారిని సాయంత్రం ఇంటికి రమ్మని మమ్మల్ని డిపార్ట్మెంట్ని మమ్మల్ని రమ్మని ఆయన కూడా అదే మరి బ్యారేజ్ మీద పోతూ మమ్మల్ని అడిగింది ఏంటంటే ఆ 3,000 4,000 క్యూసెక్ నీరు ఎందుకు వెళ్ళిపోతుంది కిందకే అని. అంటే ఆయన ఆలోచనకి మా ఆలోచనకి అంటే ప్రతి నీటి బొట్టు కూడా ఒడిసి బట్టి ఆ కరువు ప్రాంతానికి పోవాలి, ఆఖరి ఆయకట్టు వరకు కూడా నీరు అందించాలనేటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అనేక సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి వెల్లడించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అభివృద్ధి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. ఆసుపత్రిని వెటర్నరీ ఆసుపత్రిగా మార్చేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ సుజనా చౌదరి నియోజకవర్గంలోని చిట్టినగర్ కలరా హాస్పిటల్ వద్ద ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేయవలసిన అభివృద్ధి గురించి చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆసుపత్రిలో అనేక సమస్యలు నెలకొని ఉన్నాయని వాటిని పరిష్కరించవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. కార్యక్రమంలో అధికారులు జోనల్ కమిషనర్ రమ్య కీర్తన, డిఎంహెచ్ఓ సుహాసిని, డాక్టర్ యాని నవీన, కూటమి నేతలు అడ్డూరి శ్రీరామ్, ఎంఎస్ బేగ్, జనసేన నాయకురాలు మల్లెపు విజయలక్ష్మి, వివిధ డివిజన్ల కూటమి పార్టీల అధ్యక్షులు పాల్గొన్నారు. ఏమేమి మీద ఫెసిలిటీస్ అన్ని బ్లడ్ అండ్ స్కూటర్ టెస్టింగ్ కూడా చేస్తాం. రేడియాలజీ ఏం చేస్తున్నారు? డాక్టర్లు ఎవరు ఉన్నారు? పేషెంట్స్ చూస్తున్నారు. ఇక్కడ లోకల్గా ఉన్నారా? ఉన్న కన్సల్టెంట్స్ మీకు ఏమైనా ఐడియా ఉందా? ఇప్పటికి తెలీదా? పైన కూడా ఉందా? ఏదో సెంటర్ చూస్తానికి వచ్చాను నేను. పరిస్థితి చాలా ఘోరాధిఘోరంగా ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బుతో లోగడ ప్రభుత్వం కట్టింది. అయితే తర్వాత గత 5 నెలల నుంచి చూస్తే వరద రావటం మూలాన ఇంకా పూర్తిగా ఏర్పాటు చేయలేకపోయారట. ఇమీడియట్ గా ఈ సెంటర్ ని ఒక మంచి మెటర్నిటీ సెంటర్ కింద తయారు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. నేను సదర్ మంత్రివర్గంతో మాట్లాడి దీన్ని చేపించడానికి ప్రయత్నం చేస్తాను. ప్రజలకి మౌలిక వసతులు కల్పించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ స్పష్టం చేశారు. గత 5 ఏళ్లలో కాలనీలో ప్రజల సమస్యల్ని విస్మరించారని, 4వ డివిజన్లోని జమైకా కాలనీలో సమస్యలు పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్ ఏపీఐఏసీ కాలనీలో మంచినీటి సమస్యపై ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులను అడిగి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎంపీ మాట్లాడారు. పైపు లైన్లు పాడైపోయి మంచినీరు అందరి పరిస్థితి ఉందని అధికారులతో మాట్లాడి త్వరలోనే సమస్యకు పరిష్కారం చూపేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఎమ్మెల్యే గద్దె మాట్లాడుతూ తాగునీటి సమస్యని పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకువెళ్తామని అన్నారు. అధికారులని సంయమనం చేసుకుని మంచినీటి పైప్ లైన్లు బాగు చేసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
గౌరవ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఇక్కడ జమైకా అపార్ట్మెంట్స్ వాసులతో మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ర గారు కూడా వచ్చారు. ముగ్గురం కూర్చొని ఇక్కడ కాలనీ సమస్యల గురించి చర్చించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఇక్కడ ప్రధానమైన సమస్య మంచినీటి సమస్య. ఇక్కడ చూస్తే నిజంగా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. పైప్ లైన్లు కూడా కరోడ్ అయిపోయి పైప్ లైన్లు కూడా బ్లాక్ అయిపోయినంత పరిస్థితి. తప్పకుండా ఇమ్మీడియట్గా సాల్వ్ చేయాల్సిన పరిస్థితి. ఇది ఏంటంటే ఇక్కడ ఐలాకి కార్పొరేషన్కి ఉన్న చిన్న ఒక గీత మూలంగా ఇక్కడ కొన్ని సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. దాన్ని వాళ్ళ అధికారులు అందరూ ఇవాళ రేపు కూర్చుని దీని సమస్యకు పరిష్కారం చేయాలని నేను ఎమ్మెల్యే గారు కోరటం జరిగింది. కమిషనర్ గారు కూడా అదే విధంగా చెప్పి వెళ్ళారు. తప్పకుండా ఇవాళ కూర్చోబెట్టి ఇవాళ ఇక్కడ ఈ మంచినీటి సమస్యకి పరిష్కారం వచ్చే విధంగా ఇద్దరు అధికారులని కూర్చోబెట్టి వారందరి సమక్షంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దాన్ని మేము ఆలోచించి దీని మీద డెసిషన్ తీసుకున్నాం. తప్పకుండా కాలనీ వాసులకి అయితే ఒకటే హామీ ఇస్తున్నాం, ఇది మాత్రం మీరు గత 5 సంవత్సరాల నుంచి పడుతున్న ఇబ్బంది తప్పకుండా నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఇటువంటి సమస్యలకి చిన్న సమస్యలకు కూడా పరిష్కారం కలుగుతుంది. తెలుగుదేశం ప్రభుత్వంలోనే తప్పకుండా మా ప్రభుత్వం అధికారంలో ఉండగా ఒక 2-3 నెలల్లో ఈ సమస్యకి పరిష్కారం వచ్చే విధంగా కృషి చేస్తాను. నేను ఎమ్మెల్యే 500 కుటుంబాలు నివసించే ఈ ప్రాంతం జమైకా అపార్ట్మెంట్స్ ఎంతో చక్కగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి ప్రధానంగా నీళ్ళు ఇచ్చే కాడ అనేకమైన సమస్యలతో వాళ్ళు 5 సంవత్సరాల నుంచి కూడా 6 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతూ ఉన్నారు. దానికి తక్షణ పరిష్కారం కావాలా, అటు మున్సిపల్ కమిషనర్ గారు ఇటు ఐలా కమిషనర్ గారు వీళ్ళిద్దరు కూడా కూర్చుని ఇక్కడున్న వాళ్ళిద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్స్ ఏంటి వాటన్నిటిని కూడా తీసుకుని వీళ్ళకి మంచినీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, మా మీద శాసనసభ్యులుగా అదేవిధంగా పార్లమెంట్ సభ్యులుగా మా ఇద్దరి మీద ఉంది. దీన్ని పరిష్కారం చేయడానికి ముందు అధికారుల్ని ఇక్కడున్న దీంట్లో ఈ సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్న వాళ్ళని 2-3 కూర్చోబెట్టి, ఎక్కువ మంది కూర్చుంటే ఏది కూడా తేలదు. ఒక లిమిటెడ్ పీపుల్ కూర్చుని ప్రశాంతమైన వాతావరణంలో డిస్కస్ చేసి దాన్ని కమిషనర్ గారికి సబ్మిట్ చేస్తే, అదేవిధంగా ఇటు ఏపీఐసి అధికారులు కూడా సబ్మిట్ చేస్తే పై లెవెల్లో ఇంకా కావాలంటే నేను ఎంపీ గారు వెళ్ళి అవసరం ముఖ్యమంత్రి గారిని కూడా దీంట్లో వారి దృష్టి కూడా తీసుకువెళ్ళి ప్రధానంగా మంచినీళ్ళు అనేది కూడా మా మేనిఫెస్టోలో కూడా ప్రతి ఇంటికి కూడా ఇచ్చే కార్యక్రమం అని మేనిఫెస్టోలో ఉంది. దానికి ఏదైనా డబ్బులు ఖర్చు అయితే గవర్నమెంట్ ద్వారా పెట్టైనా సరే దాన్ని వీలైనంత తక్కువ ఖర్చుతో నీళ్ళు ఇవ్వాలని ఒక ఆశయంతో ఈరోజు మేము ఇక్కడ అధికారులు కూడా పిలవడం జరిగింది. అధికారులు కూడా వచ్చారు. ఈ అధికారుల సమన్వయంతో తప్పకుండా ఇది సాధించి తీరుతాం. 2 నెలలని ఎంపీ గారు చెప్పారు. నా దృష్టిలో అయితే ఇంకా తొందరగా చేపించడానికి మీరు నాయుడు గారు మరి ఆయన ఉండగా దీనికి పర్మిషన్ వచ్చింది ఈ ఏపీసీ కాలనీలో ఉన్న హౌసింగ్ సొసైటీకి. మరి ఈ రోజున ఆయన మళ్ళీ రామ్మోహన్ గారు చిన్ని గారు గత పాలకులు 5 సంవత్సరాల పెట్టి ఇబ్బంది పెట్టినా మళ్ళీ మంచినీళ్ళ కోసం మేము వెళ్ళి అడగగానే మా కాలనీ వాసులందరూ మేము చేస్తాం 100% మీరు ఏం టెన్షన్ కూడా పడకండి, ఒక 4 రోజులు 45 రోజులు చేస్తామని చెప్పన్నారు. ఇండస్ట్రియల్ లోకల్ అథారిటీ మా ఏరియాకి మాకు ఎంఓఏ ఒకటి ఉంది, 28 రూపాయలు బల్క్ కిలో లీటర్ ఇచ్చే కండిషన్ ఉంది. దాన్ని కాదని 50 రూపాయలు చేయడం వల్ల ఈ మాకును ఆ మున్సిపల్ కార్పొరేషన్కి ఉన్న అటంకి ఇప్పుడు వచ్చిన కమిషనర్ గారికి ఈ విషయం క్లియర్గా చెప్పి ఆ ఎంఓఏ ముందు పెట్టి ఇప్పుడు అధికారులతో ఇవాళ డిస్కస్ చేసి వీలైనంత వరకు ఈ వారం రోజుల్లోనే దీన్ని ఒక కొలికి తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత మేము తీసుకెళ్ళి ఎంపీ ఎమ్మెల్యేకి ఇస్తే అవసరమైతే ఆయన కమిషనర్తో నారాయణ గారితో మాట్లాడి దీన్ని సరి చేస్తామని చెప్పడం జరిగింది. బహుశా 5 సంవత్సరాలు పెట్టి ఆగినా ఈ 2 నెలల్లో మంచినీళ్ళు వస్తాయని ఆనందంగా ఉంది అందరికీ. మా కాలనీ వాళ్ళు ఉన్నత విద్యా మండలి పనితీరుపై అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇచ్చామని పీడీఎఫ్ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు తెలిపారు. ఎన్నికలు ముగిసిన వెంటనే ఉన్నత విద్యా మండలి చైర్మన్ రాజీనామా చేశారని అన్నారు. నేటికి చైర్మన్ లేరని, అనేక యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్లు లేరని చెప్పారు. నియమించే వారు కూడా లేరని చెప్పుకొచ్చారు. యూనివర్సిటీలో 5,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, గత ప్రభుత్వం భర్తీ చేయలేదని, ఈ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని చెప్పారు. యూనివర్సిటీ వీసీలని నియమించాలని, ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల్ని భర్తీ చేయాలని మండలిలో కోరామని తెలిపారు. మీడియా మిత్రులకి నమస్కారం. ఈరోజు శాసన మండలిలో పీడీఎఫ్ గ్రూప్ తరఫున వాయిదా తీర్మానం ఉన్నత విద్యా మండలి విశ్వవిద్యాలయాల పనితీరు మీద వాయిదా తీర్మానం ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నత విద్యా మండలి మీకు తెలుసు, ఉన్నత విద్యా మండలి హైయర్ ఎడ్యుకేషన్ యాక్టివిటీస్ అన్నిటిని కూడా అది సమన్వయం చేయాలి. ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజునే అంటే జూన్ 4వ తారీఖు ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి గారు రాజీనామా చేశారు.
ఇంతవరకు ఇప్పుడు 6-7 నెలలు గడిచిపోయింది, ఇంతవరకు కొత్త చైర్మన్ నియమించలేదు. ఇన్ఛార్జి చైర్మన్గా ఉన్నటువంటి కె రామ్మోహన్ రావు అనే ఆయన ప్రొఫెసర్ గారు, ఆయన 2 యూనివర్సిటీలకి వీసీ పోస్టులకు అప్లై చేశారు. దాంతో ఆయన ఉన్నత విద్యామండలి కార్యకలాపాలు నిర్వహించట్లేదు. అందుకని మేము పీడిఎఫ్గా వాయిదా తీర్మానంలో కోరింది ఏంటంటే ఉన్నత విద్యామండలి చైర్మన్ని వెంటనే నియమించాలని మనం కోరటం జరిగింది. రెండో అంశం, ఈరోజు రాష్ట్రంలో ప్రధానమైన యూనివర్సిటీలు సుమారు 15 యూనివర్సిటీలకు పైగా వైస్ ఛాన్సలర్స్ లేరు. అన్ని చోట్ల కూడా ఇన్ఛార్జి వైస్ ఛాన్సలర్ పాలన జరుగుతుంది. వైస్ ఛాన్సలర్ నియామకం కోసం దరఖాస్తులు ఆహ్వానించి 50 రోజులైంది. ఆ దరఖాస్తుల్ని పరిశీలన చేసేవాళ్ళు కూడా లేరు. అందుకని యూనివర్సిటీ ఉన్నత విద్యామండలి చైర్మన్ నియమించాలి, యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ని పర్మనెంట్ వైస్ ఛాన్సలర్ నియమించాలని చెప్పేసి ఈ వాయిదా తీర్మానంలో కోరాం. మూడో అంశం ఏంటంటే రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీల్లో కలిసి సుమారుగా 55,000 పోస్టులు, 5,000 ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, 5,000కు పైగా పోస్టులు ఖాళీగా ఉంది. మనం పరిశీలన చేస్తే గత ప్రభుత్వం ఆ పోస్టులను భర్తీ చేయలేదు, ఈ ప్రభుత్వం కూడా దాని ప్రక్రియనేమి ప్రారంభించలేదు. పోస్టులు లేకపోవడంతో యూనివర్సిటీలు అన్నీ కూడా విద్యా ప్రమాణాలు పడిపోతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు వాయిదా తీర్మానం ద్వారా ఉన్నత విద్యామండలి చైర్మన్ని నియమించాలని, అలాగే యూనివర్సిటీ వీసీలను నియమించాలని, మూడోది యూనివర్సిటీల్లో ఉన్నటువంటి అధ్యాపక పోస్టులన్నీ కూడా భర్తీ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరటం జరిగింది. ఎన్నికల సమయంలో కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పిన సీఎం చంద్రబాబు ఇప్పుడు విస్మరించడం సరికాదని వామపక్ష పార్టీల నేతలు మండిపడ్డారు. 17,000 కోట్ల రూపాయలకు పైగా ప్రజలపై భారాలు మోపాలని అనుకోవటం దుర్మార్గమని, విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు ఉపసంహరించుకోకపోతే పోరాటం తప్పదని హెచ్చరించారు. విద్యుత్ ట్రూ ఆఫ్ ఛార్జీలని రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో విజయవాడ లెనిన్ సెంటర్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ ధర్నాలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు తదితరులు పాల్గొన్నారు. గతంలో జగన్, నేడు చంద్రబాబు కూడా ఆదానికి లొంగిపోతున్నారని ఆరోపించారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటు వలన ప్రజలపై 1,000 కోట్ల భారం పడుతుందని చెప్పారు. రేపటి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు సభలు, సదస్సుల ద్వారా ప్రజలని చైతన్యవంతులను చేస్తామని, డిసెంబర్లో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పారు. చంద్రబాబు గతంలో ఏది చెప్పారో ఆ మాట నిలబెట్టుకోవాలని అన్నారు. స్మార్ట్ మీటర్లు పెట్టబోమని ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ప్రకటనలు రాకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్ని కలుపుకొని పెద్దెత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. కరెంట్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారానికి రాకముందు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, వారు అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కరెంట్ ఛార్జీలు పెంచబోమని, పైగా వీలైతే తగ్గిస్తామని చెప్పి కూడా చాలా క్లియర్గా ఆయన చెప్పడం జరిగింది. కానీ ఇవాళ ఇప్పటికే 6,072 కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై, విద్యుత్ వినియోగదారులపైన మోపారు. రేపు డిసెంబర్ నెల నుండి వసూలు చేయబోతా ఉన్నారు. అదేవిధంగా మరో 11,820 కోట్ల రూపాయలు ఛార్జీలు పెంచడానికి ఇవాళ అభ్యంతరాలు తెలియజేయమని చెప్పి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వారు కోరారు. వామపక్ష పార్టీల తరఫున, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రజా సంఘాలు, వర్తక వాణిజ్య సంఘాలు అందరం కూడా ఇప్పటికే అభ్యంతరాలు కూడా తెలియజేయడం జరిగింది. పైగా నిన్న మంత్రి గారు అసెంబ్లీలో చెప్తా ఉన్నారు, స్మార్ట్ మీటర్లు మేము పంప్ సెట్లకు పెట్టాము అని. అంటే పంప్ సెట్లకు పెట్టామంటే దాని అర్థం ఇవాళ ఏవైతే గృహ వినియోగదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు మళ్ళీ స్మార్ట్ మీటర్లు పెట్టడానికి కూడా సిద్ధమవుతా ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారానికి వచ్చిన తర్వాత మళ్ళీ మాట మార్చి ఇవాళ అదానికి లొంగిపోతా ఉన్నారు. మిమ్మల్ని అనాల్సింది ఏం లేదు, మీ నాయకుడు అక్కడ నరేంద్ర మోడీ గారి అదానితో కుమ్మక్కై లాలూచిపడి సరెండర్ అయి టోటల్ గా దేశాన్ని దోచిపెడతా ఉంటే, ఇవాళ రాష్ట్రంలో గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్న, ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్న అవినీతి, మిస్మేనేజ్మెంట్, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకి
ఉత్పత్తి చేసేటువంటి కంపెనీలకు దోచిపెట్టడానికి విద్యుత్తు ఛార్జీలు, ట్రూ అప్ ఛార్జీల పేరుతోటి 18,000 కోట్ల రూపాయల భారాన్ని నెల రోజుల తేడాలో ప్రజల మీద మోపడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. తాము అధికారంలోకి వస్తే ప్రజల మీద భారాలు వేయము, తగ్గిస్తామని చెప్పినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు మాట తప్పి ఒక్కసారిగా 18,000 కోట్ల రూపాయల భారం వేసింది. ఇదేమని అడిగితే గత ప్రభుత్వం నిర్ణయించింది అంటున్నారు. గత ప్రభుత్వం చేసిన నిర్ణయాలు అన్ని మీరు తిరగతోడుతున్నారు కదా, అన్ని తప్పులనే కదా, దాని మీద ప్రజలు మీకు అనుకూలంగా తీర్పిచ్చారు. మరి వాటన్నిటిని మీరు ఎలా కొనసాగిస్తారంటే డబ్బులు వచ్చే విషయాలు ప్రజల మీద భారాలనే కొనసాగిస్తారు, ప్రజలకు మేలు చేసి తిరస్కరిస్తారని చెప్పి అడుగుతున్నాం. అనేక సంఘాలతోటి అంగన్వాడీలు లేదా స్కీమ్ వర్కర్స్, మున్సిపల్ ఇటువంటి అనేక మందితో గత ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. మరి వాటన్నిటిని గౌరవించి వెంటనే వాళ్ళ జీతభత్యాలు పెంచండి. ప్రజల జీతభత్యాలు పెంచరు, సంక్షేమ పథకాలు అమౌంట్లు పెంచరు, కొత్త ఉన్న పథకాలను కూడా కొంతవరకు విద్యార్థులకు కానీ ఇతరులకు కానీ ఎవరికి అమలు చేయలేదు. జనం డబ్బులు లేక ఈరోజు అప్పులు మైక్రో ఫైనాన్స్ల దగ్గర అప్పులు వేట కోసం ప్రజలు పరుగులు తీస్తున్నారు. ఇలాంటి మూలిగా నక్క మీద తాటికాయలాగా అసలే అప్పుల బాధల్లో ఉన్న ప్రజల మీద మరింత ఇప్పటికే పెంచారు. ఇది కాకుండా 11,000 కోట్ల రూపాయలు మళ్ళీ పెంచడానికి మొత్తం సంక్రాంతి కానుకగా 17,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేసేటువంటి దానికి పూనుకున్నటువంటి స్థితి చూస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాం, నువ్వు అధికారానికి వచ్చే ముందు ఎన్నికల్లో నువ్వు చేసిన వాగ్దానం ఏంటి? గతంలో చేసినటువంటి పొరపాట్లని జరగలేవు, అడ్డుకుంటాం, వాటి మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పావు నువ్వు. కానీ ఈ రోజు నువ్వు చేస్తూ ఉన్నటువంటి పని దుర్మార్గమైనటువంటి చర్య. 17,000 కోట్ల రూపాయల భారం ఎవరి మీద వేస్తా ఉన్నావు? ప్రజల మీద వేస్తా ఉన్నావు. ఎవరు చెప్తే వేస్తా ఉన్నావు? అదానీ కమ్ముడు పోయేస్తా ఉన్నావు, మోడీ కమ్ముడు పోయేస్తా ఉన్నావు. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ 20,000 కోట్ల రూపాయలు ఎన్నికలు పండిస్తే అది జగన్ బినామీ కంపెనీ, వాళ్ళు తప్పు చేశారని చెప్పినటువంటి నువ్వు బాధుడు అని చెప్పి ఈ రోజు అదే రూపాయలకి ఆశపడి వాళ్ళకి డబ్బులు ఇచ్చావు కాబట్టి వాళ్ళు చెప్పిందల్లా ఆడటానికి సిద్ధపడతా ఉన్నావా చంద్రబాబు నాయుడు అని అడుగుతా ఉన్నాం. అందుకని స్మార్ట్ మీటర్లు కానీ, విద్యుత్ ఛార్జీలు కానీ, సర్దుబాటు ఛార్జీలు కానీ, ట్రూ అప్ ఛార్జీలు కానీ అరికట్టలేకపోయినట్లయితే మరో బషీర్బాగ్ ఉద్యమం ఆంధ్రదేశంలో తలెత్తుంది. 10 ఏళ్ల పాటు అధికారానికి దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఒక్కసారి గుర్తు తెచ్చుకో చంద్రబాబు నాయుడు అని చెప్పి చెప్తా ఉన్నాం. ఎప్పటికైనా గమనంలో ఉంచుకో. రాబోయేటువంటి కాలంలో ఈ అసెంబ్లీ జరుగుతా ఉంది. అసెంబ్లీ టైంలో అసెంబ్లీలో నువ్వు ప్రకటన చేయాలా. రాబోయే కాలంలో మేము ఛార్జీలు పెంచాం, పక్షాన మాట్లాడతారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల పైన భారాలు వేస్తారు. అసెంబ్లీ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, నాణ్యమైనటువంటి విద్యుత్తును అందిస్తాము, ప్రజల పైన ఎటువంటి భారం వేయమని చెప్పి. మరి ఆ గడిచినటువంటి 5 నెలల కాలంలోనే 17,000 కోట్ల చిల్లర భారాన్ని ప్రజల మీద చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మోపపోతా ఉన్నది. గడిచిన 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి 9 సార్లుగా 35,000 కోట్ల రూపాయల భారం వేస్తే 5 నెలల్లోనే చంద్రబాబు నాయుడు గారు 17,000 కోట్ల రూపాయలు వేయటం అనేది దుర్మార్గం. ఇప్పటికే నిత్యావసర వస్తువులు ధరలు పెరిగాయి. ఆకాశం వెంటనే వీటిని అరికట్టలేనటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరింతగా ప్రజల మీద భారాలు మోపేటటువంటి దానికోసం ట్రూ అప్ ఛార్జీల పేరుతోటి భారాలు మోపేటటువంటిది సరైనటువంటిది కాదు. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మీరు చెప్పారు ట్రూ అప్ ఛార్జీలు రద్దు చేయాలని చెప్పి వామపక్ష పార్టీలు ఆందోళనలో మీరు కూడా భాగస్వాములై మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పారు. అధికారంలోకి వచ్చారు కాబట్టి ట్రూ అప్ ఛార్జీలు రద్దు చేయాలని చెప్పి, అలాగే ఒకవేళ వేయవలసినటువంటి పరిస్థితి వస్తే ఆ భారత రాష్ట్ర ప్రభుత్వమే భరాయించాలని చెప్పి వామపక్షాలుగా ఇప్పటికే వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉన్నది. ముఖ్యమంత్రి గారు తాళాయిపాలెంలో మన సబ్ స్టేషన్ ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి సందర్భంలో రాబోయేటటువంటి కాలంలో విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి ప్రకటించాడు. సరే, పెంచకపోతే మంచిదే, దాన్ని మేము స్వాగతిస్తాం. అయితే ఈ రోజు పడేటటువంటి రేపు డిసెంబర్ నుంచి పడేటటువంటి భారాల యొక్క పరిస్థితి ఏంటో చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ట్రూ అప్ ఛార్జీలు అన్నిటిని కూడా రద్దు చేయాలని చెప్పి రద్దు చేసేంత వరకు కూడా ప్రజల మీద. వాలంటీర్లకు పెండింగ్ లో ఉన్న జీతాలు తక్షణమే చెల్లించాలని నేతలు డిమాండ్ చేశారు. వాలంటీర్లకు ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి నేతలు చేసిన వాగ్దానాలని తక్షణమే అమలుపరచాలని అన్నారు.
లంకా గోవిందరాజు వాలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర అండ్ ఏఏవైఎఫ్ ఆధ్వర్యంలో వాలంటీర్ల సమస్యలపై పోస్టు కార్డుల ఉద్యమం పిలుపులో గవర్నర్పేట బకింగ్హామ్ పోస్ట్ ఆఫీస్ వద్ద ముఖ్యమంత్రి గారికి కరపత్రాన్ని పోస్టు ద్వారా పోస్టు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా లంకా గోవిందరాజు మాట్లాడారు. అర్జీ ఉద్యమం రాష్ట్రం చేస్తామని చెప్పారు. 100 రోజులు ప్రభుత్వానిది, ఇది మంచి ప్రభుత్వమని స్టిక్కర్లు వేసుకుని ప్రచారం చేసుకున్నారని చెప్పారు. 10,000 గౌరవ వేతనం ఇస్తామని ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు వాగ్దానం చేసిన విషయాన్ని సందర్భంగా గుర్తు చేశారు. మాకు 10,000 గౌరవ వేతనం చెల్లించాలని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వాలంటీర్లను కొనసాగించాలని చెప్పారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కట్టుదిట్టమైన ఉద్యమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కొనసాగుతున్న వాలంటీర్లకు గౌరవ వేతనాన్ని కొనసాగుతున్న వాలంటీర్లకు గౌరవ వేతనాన్ని పోరాడతాం గౌరవ వేతనం ఇచ్చేంత వరకు, 6 నెలల గౌరవ కల్పించేంత వరకు, ఉద్యోగ భద్రత కల్పించేంత వరకు, ఎన్నికల హామీని అమలు చేసేంత వరకు. ఓకే కావాలి మీడియా కూడా వాయిస్ తీసుకోవాలి. వ్యాప్తంగా వాలంటీర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత వారం రోజుల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయినటువంటి సీఎం గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. వాలంటీర్ల ఆధ్వర్యంలో అర్జీ ఉత్తరం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు విజయవాడ ఉన్న వాలంటీర్స్తో కలిపి ఏవైపుగా ఈరోజు అర్జీ ఉద్యమం చేయడం జరిగింది. ప్రధానమైన డిమాండ్ ఏంటంటే రాష్ట్రంలో 2,60,000 మంది వాలంటీర్లు కొనసాగుతున్నప్పటికీ కూడా గత 6 నెలల నుంచి వీళ్ళకి గౌరవేతనం ఇచ్చే పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదనమాట. మంచి ప్రభుత్వం అంటూ చెప్పుకుంటూ 100 రోజులు గడిచినప్పుడు మంచి ప్రభుత్వం అని చెప్పి స్టిక్కర్లు వేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం బ్రహ్మాండమైన ఈ ఎన్డీఏ కూటమి బ్రహ్మాండంగా ప్రచారం చేసుకుంది. ఉద్యోగస్తులకి 1 తారీఖునే మేము జీతాలు ఇస్తాం చాలా గొప్పగా చెప్తున్నారు. నిజమే, మీరు మంచి ప్రభుత్వమే. మీ మంచి ప్రభుత్వానికి వాలంటీర్ల తరపున వాలంటీర్ల అసోసియేషన్ తరపున మేము మంచి సూచన తెలియజేస్తాం. గత 6 నెలల నుంచి గౌరవ వేతనం లేక ఇబ్బంది పడుతున్న ఈ వాలంటీర్లకి గౌరవ వేతనాన్ని అందించమని చెప్పేసి మేము మీ వినతి పత్రం ద్వారా తెలియజేస్తాం. అంతేకాకుండా మీరు ఎన్నికల వాగ్దానంలో ఏవైతే అమలు చేస్తామని చెప్పారో ఆ రోజున వాలంటీర్లని మీకు భద్రత లేదు, మిమ్మల్ని గత ప్రభుత్వం మానస పుత్రికల పేరుతో మిమ్మల్ని మోసం చేస్తున్నారే తప్ప మీకు భద్రత కల్పించలేదు. మేము అధికారంలో రావడంగానే మీకు భద్రత కల్పిస్తాం. మీకు భద్రత కల్పించడంతో పాటు నెలకి 10,000 రూపాయల గౌరవ వేతనం కూడా ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారు. ఎన్డీఏ కూటమి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి ఆధ్వర్యంలో వాలంటీర్లకి ఒక పద్ధతి ఖచ్చితమైన వాగ్దానం చేశారు. ఆ వాగ్దానాన్ని నమ్మిన 1,60,000 మంది వాలంటీర్లు రాజీనామా చేయకుండా ఈ ప్రభుత్వం మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి మా వాలంటీర్స్ అసోసియేషన్ తరఫున మా వేదన చెప్పుకుంటున్నామండి. మీరు మరి గతంలో ఎన్నికల ముందు మాకైతే హామీ ఇచ్చారు, మీకు ఉద్యోగ భద్రత ఇస్తాము, మీ గౌరవ వేతనాన్ని 5,000 నుంచి 10,000 చేస్తామన్నారు. మీరు మా ఉద్యోగ భద్రత కల్పించాలని మేము అడుగుతున్నామండి. మరి గత 6 నెలల నుంచి మేము మీకోసం వెయిట్ చేస్తున్నాము, ఎప్పుడు ఏ న్యూస్ ఇస్తారని. మీరు రోజుకి అట్లాగే క్యాబినెట్ మీటింగ్లో ఇస్తామంటున్నారు. మరి మా హామీని మాకు నెరవేర్చాలని అడుగుతున్నాము. మేమైతే నిరసనగా వెళ్తున్నాము గత 2 నెలల నుంచి. కానీ మాకు ఉద్యోగ భద్రత కల్పించని ఎడల, మా గౌరవ వేతనాన్ని మాకు చెల్లించకపోతే మరి ముందు ఇంకా మేము వాలంటీర్లు మరి కట్టుదిట్టమైన నిరసనలే చేద్దాం అనుకుంటున్నామండి. మరి మా ఇందు దయ ఉంచి మాకు ఇచ్చిన హామీని మీరు నెరవేరుస్తారని మా 2,60,000 మంది వాలంటీర్ తరఫున నేను సమయంగా మిమ్మల్ని వేడుకుంటున్నానండి. మరి మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తారని మా సమక్షంలో మిమ్మల్ని వేడుకుంటున్నాము. మమత. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో స్పోర్ట్స్ మీట్ నిర్వహించేందుకు కృషి చేస్తున్నట్లు ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని వెల్లడించారు. విద్యార్థులకి ఏ క్రీడలు నిర్వహిస్తే బాగుంటుందనే అంశంపై విద్యాశాఖ అధికారులు వ్యాయామ ఉపాధ్యాయులతో చర్చించినట్లు చెప్పారు. సంక్రాంతి, క్రిస్మస్ సెలవుల్లో స్పోర్ట్స్ మీట్ నిర్వహించినట్లు తెలియజేశారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ కేబిఎన్ కాలేజీలో ఇళ్లలోని ప్రభుత్వ పాఠశాలల కాలేజీల ఫిజికల్ డైరెక్టర్స్, ఫిజికల్ ఎడ్యుకేషనల్ టీచర్స్తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మీడియాతో మాట్లాడారు. పాఠశాలలో విద్యార్థులకి క్రీడా వసతులు కల్పించడమే ధ్యేయంగా అధికారులతో కలిసి కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాలకి ఎన్టీఆర్ జిల్లా ఆదర్శంగా నిలబడే విధంగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి ఏడాది స్పోర్ట్స్ మీట్ నిర్వహించే విధంగా కార్యాచరణ చేపడుతున్నట్లు చెప్పారు. ఈ ఏడాది క్రిస్మస్, సంక్రాంతి సెలవుల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకి డిసెంబర్ 17 నుంచి జనవరి 15 వరకు ఈ స్పోర్ట్స్ మీట్ నిర్వహించాలని అనుకుంటున్నట్లు తెలిపారు. సమావేశం అనంతరం ఎన్టీఆర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నాయకులు ఎంపీ కేశినేని శివనాథ్ను సత్కరించారు. ఐదు నిమిషాలు
ఇప్పుడు డిఓ గారు మీటింగ్ కండక్ట్ చేస్తారంట. అదే మనకి ఇప్పుడు ఎంపీ గారు మరియు సంక్రాంతి వెకేషన్ సమయంలో ఇటువంటి స్పోర్ట్స్ మీట్ పెడదామని అనుకుంటున్నాం. ఇవాళ మొత్తం డిస్కషన్ ఏంటంటే మేమందరం కలిసి ఏం క్రీడల మీద దృష్టి పెట్టాలి, సౌకర్యాలు కూడా సరిగ్గా లేవు, ఎటువంటి సౌకర్యాలు కల్పించాలి విద్యార్థులకు కానీ పాఠశాలలకు కానీ, ఇటువంటి విషయాల మీద ఇవాళ చిన్న ఒక డిబేట్ లాంటి కార్యక్రమం జరగబోతుంది. దాంట్లో ఇవాళ నేను కూడా వచ్చి ఏ విధంగా సపోర్ట్ చేయాలో, ఎన్టీఆర్ జిల్లా ఆదర్శంగా స్పోర్ట్స్ మీట్ రాష్ట్రం మొత్తానికి ఒక ఆదర్శంగా నిలవాలని అందరం అనుకుంటున్నాం. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసే విధంగా మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఎన్టీఆర్ జిల్లాలో స్పోర్ట్స్ మీట్ బ్రహ్మాండంగా ఈ క్రిస్మస్ నుంచి సంక్రాంతి వరకు జరిగే విధంగా విద్యాశాఖ వారి ఆధ్వర్యంలో జరిగే విధంగా కృషి చేస్తాం. వస్త్రలత వ్యాపారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వ్యాపారులకి పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి హామీ ఇచ్చారు. కాంప్లెక్స్ పటిష్టత లేని కారణంగా పునర్నిర్మాణం విషయం ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రాజకీయాలకి తావు లేకుండా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. నియోజకవర్గ పర్యటనలో భాగంగా వస్త్రలత వ్యాపారులతో ఎమ్మెల్యే సుజనా చౌదరి భేటీ అయ్యారు. గత ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు పడ్డామని ఎమ్మెల్యేకు వ్యాపారస్తులు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. వస్త్రలత వ్యాపారుల సమస్యల్ని పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. వ్యాపారులకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి కాంప్లెక్స్ను నిర్మించాలని, రాజకీయాలకి తావు లేకుండా సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో వస్త్రలత వ్యాపార సంఘాలు, సర్కిల్ 1 అసిస్టెంట్ కమిషనర్ కీర్తన, ఎస్టేట్ ఆఫీసర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. జగన్ గారు అపాయింట్మెంట్ అడిగితే రండి అని చెప్పాను. ఇంతమంది రావటం మీకు అందరికి ఇబ్బంది ఎందుకని చెప్పి నేనే వచ్చాను. థ్యాంక్ యూ సార్. ఇక్కడ మొత్తం ఎంతమంది ఉన్నారు, ఎన్ని గ్రూపులు ఉన్నాయి ఇక్కడ అసలు? తప్పండి మాట్లాడటం. మీరు ఎలక్షన్ పెట్టదని కబుర్ చేస్తే మళ్ళీ ఎలక్షన్ పెట్టడానికి గ్రూప్ ఉండబట్టాగా. కాబట్టి నన్ను అర్థం చేసుకోండి, గ్రూపులు ఉంటాం ప్రజాస్వామ్యంలో సహజం. కాంప్లెక్స్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కింద ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక్కడ కొన్ని కన్స్ట్రక్షన్ ప్రాబ్లమ్స్, లీకేజ్ ప్రాబ్లమ్స్, బాత్రూమ్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. ఆ తర్వాత వాళ్ళకి కొంచెం రెంట్ కలెక్షన్ బకాయి పడటం వలన డబ్బు కట్టలేకపోయారు. దానికి జిఎస్టీ ఒకటి, పెనాల్టీ ఒకటి పెట్టే దాని మీద భేదాభిప్రాయాలున్నాయి. అన్నీ సరిచేసి కంప్లీట్ చేసుకొని తర్వాత వాళ్ళ వ్యాపార అభివృద్ధికి కావాల్సిన విధంగా వత్సలత కాంప్లెక్స్ని మళ్ళీ ఒకవేళ రీడెవలప్మెంట్ చేయాలంటే ఏంటనేది వాళ్ళ అభిప్రాయం తీసుకోవడం జరిగింది. దాన్ని బట్టి డెవలప్ చేసి సిటీ ప్లానర్తో కూడా మాట్లాడి ఏం చేయగలం, వీళ్ళకి పార్కింగు, ఒక మంచి క్యాంటీను అన్నీ కూడా వైబిలిటీ తీసుకొచ్చే విధంగా వాళ్ళకి సలహా ఇచ్చి అందరికీ కనుక సమ్మతం అయితే ఈ బిల్డింగ్ని, ఆల్రెడీ బిల్డింగ్ లైఫ్ కూడా అయిపోయింది, సుమారుగా 50 సంవత్సరాలు అయినది, 54 ఇయర్స్ అయింది. కాబట్టి ఏ రూల్ ప్రకారమైనా దీన్ని తీసేయాల్సిందే. కాబట్టి వీళ్ళందరూ కూడా ఎక్కువ మంది సుముఖంగానే ఉన్నారు. ఆ విధంగా కమిషనర్ గారితో కూడా మాట్లాడి మున్సిపాలిటీ దేశ ఆర్థిక అభివృద్ధికి బ్యాంకు ఉద్యోగులు చేసిన సేవలు ఎనలేనివని, అటువంటి వారి పెన్షన్లు 1993 నుంచి ఇప్పటి వరకు అప్డేట్ చేయలేదని, ఇది ప్రభుత్వాలు మరియు బ్యాంకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆంధ్రప్రదేశ్ బ్యాంక్ రిటైర్డ్ ఫెడరేషన్ అధ్యక్షులు బీవీవీ కొండలరావు ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకు ఉద్యోగులు చెల్లించే ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్టీ తొలగించాలని, ఆరోగ్య బీమా ప్రీమియంలో కనీసం 50% సబ్సిడీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళవారం ధర్నా చౌక్లో యునైటెడ్ బ్యాంక్ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున రిటైర్ ఉద్యోగులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బ్యాంక్ రిటైర్ ఫెడరేషన్ అధ్యక్షులు బీవీవీ కొండలరావు, ప్రధాన కార్యదర్శి ఎల్లారావు, జాయింట్ సెక్రటరీ కె విశ్వనాథ నాయక్, ఉపాధ్యక్షులు ఎంఎన్ రావు, చైర్మన్ ఎంబి శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. బ్యాంకు రిటైర్ ఉద్యోగులు చెల్లించే ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్టీ ఉండరాదని, ఆరోగ్య బీమా ప్రీమియంలో కనీసం 50% సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది. పెన్షన్ తక్షణం అప్డేట్ చేయాలని, సంక్షేమ నిధి భాగాన్ని 50% వరకు పెంచాలని, ఆరోగ్య బీమా ప్రయోజనాలని మెరుగుపరచాలని, కనీస పెన్షన్ 10,000 రూపాయలు చేయాలని, ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్టీ తొలగించాలని, ప్రత్యేక భత్యాలని పెన్షన్ అర్హతతో కలపాలని, ప్రైవేట్ బ్యాంకుల్లో ప్రభుత్వ బ్యాంకులకి సమానంగా పెన్షన్ ప్రయోజనాలు అమలు చేయాలని, ఆరోగ్య బీమా ప్రీమియం పూర్తి బాధ్యత బ్యాంకులు తీసుకోవాలని, పెన్షన్ అర్హతలో ఉన్న తేడాలను తొలగించాలని, ఉద్యోగులందరికీ పెన్షన్ ఇవ్వాలన్న డిమాండ్లు ప్రభుత్వం గుర్తించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. నా పేరు ఎం నరసింహరావు.
నేను ఆల్ ఇండియా బ్యాంక్ రిటైరీస్ ఫెడరేషన్కి వైస్ ప్రెసిడెంట్ని. దాదాపుగా ఈ అప్డేషన్ ఆఫ్ పెన్షన్ అనేటువంటిది ఇష్యూ బ్యాంకింగ్ సెక్టార్లో లేదు. గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ సెక్టార్లో ఎప్పుడైతే వేజ్ రివిజన్ కానీ శాలరీ జరిగిందో వాళ్ళందరికీ పెంచుతూ ఉన్నారు. మాకు ఇప్పుడే 2000 సంవత్సరంలో ఎవరైతే రిటైర్ అయిన వాళ్ళకి బేసిక్ పెన్షన్ ఎంత ఉందో ఇప్పుడు అంతే. అంటే ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిన కొద్దీ బేసిక్ పెన్షన్ ఉంటుంది పెరగదు, దానిపైన డిఎం అడిగి ప్రతి 6 నెలలకు పెరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఉన్నటువంటి బ్యాంకింగ్ సెక్టార్లో 6,75,000 మంది రిటైరీస్ ఉన్నారు. ఈ 6,75,000 మందికి అప్డేషన్ ఆఫ్ పెన్షన్ కనుక చేస్తే ఇప్పుడు ఉన్నవాళ్ళు సుమారుగా ఈ 80 ఏళ్ళు దాటిన వాళ్ళు సుమారుగా ఈ బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నవాళ్ళు దాదాపుగా 1,00,000 మంది ఉన్నారు. వాళ్ళు ఉంటారో ఓడిపోతారో తెలియదు. కాబట్టి ఈ అప్డేషన్ ఆఫ్ పెన్షన్ అనేటువంటిది మదర్ ఆఫ్ ఆల్ డిమాండ్స్ ఆఫ్ బ్యాంక్ రిటైరీస్. దీన్ని మేము గవర్నమెంట్ దృష్టికి, ఐబీఏ దృష్టికి తీసుకెళ్ళడానికి కోసం అని చెప్పి ఈ మహాధర్నా అనేటువంటిది ఏఐబిఆర్ఎఫ్ వాళ్ళు, యూఎఫ్బిఆర్ ఆర్గనైజేషన్ తీసుకుని ప్రతి స్టేట్ క్యాపిటల్లోనూ చేస్తున్నాం. ఇప్పుడు నిన్న హైదరాబాద్లో జరిగింది, అంతకుముందు ప్రతి స్టేట్ క్యాపిటల్ జరిగిందనమాట. దీనికి సుమారుగా ఈరోజు ఇక్కడ విజయవాడలో ఈ యూఓబిఆర్ దాని ఆధ్వర్యంలో ఈ మహాధర్నా ప్రోగ్రాం జరిగిందనమాట. ఇలాగే నెక్స్ట్ చెన్నైలోను, తర్వాత కలకటాలోను అక్కడ జరుగుతుంది. ఇది ప్రజల రిటైరీస్ యొక్క ఈ బాధలు అనేటువంటిది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళడానికి కోసమనే ఈ మహాధర్నా, అంతేగాని వేరేదేం కాదు అనమాట. తర్వాత ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇందులోను. ఇవన్నీ కూడా మేము పెట్టి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళారు. ఎల్లారావు, నేను ఆంధ్రప్రదేశ్ బ్యాంక్ రిటైరీస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శిని. ఈ రోజున మేము యునైటెడ్ ఫార్మ్ ఆఫ్ బ్యాంక్ రిటైరీస్ ఆర్గనైజేషన్ పేరున మేము ఒక మహాధర్నా కండక్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా మేము దేన్ని కండక్ట్ చేస్తున్నామంటే బ్యాంకింగ్ సెక్టార్లో 25 సంవత్సరాల నుండి ఏ రకమైనటువంటి పెన్షన్లు పెంపుదల చేయట్లేదు. 1995లో పెన్షన్ స్కీము ఇంప్లిమెంట్ చేసిన దగ్గర నుండి కూడా ఏ పెన్షన్ అయితే ఇస్తున్నారో ఇవాళకి కూడా అదే పెన్షన్ ఇస్తున్నారు. మిగతా సెక్టార్లో చూసుకున్నట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, లేదా నబార్డ్ కానీ, రిజర్వ్ బ్యాంక్ కానీ, ఆఖరికి మా బ్యాంకులు ఇచ్చేస్తున్నటువంటి రీజనల్ రూరల్ బ్యాంక్స్లో కూడా ఈ పెన్షన్ స్కీమ్ని అప్డేషన్ చేస్తున్నారు. కానీ కమర్షియల్ బ్యాంక్ ఎంప్లాయీస్కి మాత్రం ఇది చేయడం లేదు. ఇది చాలా అన్యాయం. దీనికోసం వ్యతిరేకంగా గవర్నమెంట్ని డిమాండ్ చేస్తూ కమర్షియల్ బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా ఏ బెనిఫిట్ వచ్చినా పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లోనే 100% ఇంప్లిమెంట్ చేస్తున్నారు, కానీ ప్రైవేట్ సెక్టార్ బ్యాంకుల్లో అసలు ఇంప్లిమెంట్ చేయడం లేదు. ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ ఎంప్లాయీస్కి చాలా అన్యాయం జరుగుతోంది. దీని గురించి కూడా మేము గవర్నమెంట్ని, ఇండియన్ బ్యాంకర్స్ అసోసియేషన్ కూడా డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఏ బెనిఫిట్ ఎక్స్టెండ్ చేసినా అది ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ ఎంప్లాయీస్కి కూడా ఇవ్వాలి, ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ రిటైరీస్కి ఇవ్వాలి అని ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకెళ్తాం. కే విశ్వనాథ్ నాయక్, ఐఎమ్ ద జాయింట్ జనరల్ సెక్రటరీ ఆఫ్ ఆల్ ఇండియా బ్యాంక్ రిటైరీస్ ఫెడరేషన్. We are here along with Mr. M.N. Rao, our Vice President, and our State Secretary, State President, to have our protest program against the negative attitude of the Government of India and the Indian Banks Association in not revising upwards the pension of the bank retirees since 1986. In 1993, there was a settlement. Ever since, more than 35 years, not a single paise has been increased in the basic pension of the bank retirees. This is a funded scheme. There is adequate pension fund of 4,27,000 crores, and in all other sectors, pension is being regularly updated. Central government, it is updated. State government, it is updated. NABARD, it is updated. Reserve Bank, it is updated. Even our own sponsored regional rural banks, it is updated. Only in commercial banks, public sector banks, it is not updated. It is a serious injustice, and this generation of bank pensioners, we are the builders of the bank. We are more than 7,50,000. This gross injustice has to be set right. For that, we have got this Dharna program, demonstration program all over the country. This has been going on for last 1 month,
under the banner of UFBRO, that is United Forum of Bank Retirees Organization, of which AIBRF is a major component. We expect that the government and IBA will understand the anguish, anger and disappointment and frustration of the bank retirees. మన రాష్ట్రంలో మత్స్యకారులు అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నారని, వారిని ఎస్టీ జాబితాలో చేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు జీపీఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గరికిన పైడిరాజు విజ్ఞప్తి చేశారు. ఇతర రాష్ట్రాలలో మత్స్యకారులు ఎస్టీ జాబితాలో ఉన్నారని సందర్భంగా గుర్తు చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో మంగళవారం ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం జీఆర్పీ చారిటబుల్ ట్రస్ట్ మత్స్యకారుల సెల్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు మత్స్యకార నాయకులు పాల్గొన్నారు. ఇతర రాష్ట్రాల్లో మత్స్యకారులు ఎస్టీలుగా ఉన్నారని, మన రాష్ట్రంలో కూడా మత్స్యకారులని ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. మత్స్యకారులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాలసీలు, స్కీమ్లు తీసుకుని వాటిని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా మత్స్యకారులు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధి కోసము చేస్తున్నటువంటి ఫార్మాస్యూటికల్స్ ఫ్యాక్టరీస్ అవ్వచ్చు, లేదా ఫుడ్స్ అవ్వచ్చు, టూరిజం అవ్వచ్చు, ఇవన్నీ కూడా చాలా పురోగతి చెంది మనం ఆర్థిక వ్యవస్థలో పటిష్టంగా జరగడానికి ప్రధానమంత్రి మోడీ గారు ఎదురుకి రావడం జరుగుతుంది. బట్ అన్ఫార్చునేట్లీ ఇది ఏదైతే తీర ప్రాంతంలో మత్స్యకారులు ఉన్నారో వాళ్ళ జీవన విధానానికి చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. ఈ విషయంలో మా సంఘ నాయకులు కానీ కన్సర్న్డ్ వారు కరెక్ట్ గా వెళ్తున్నామా లేదంటే మేము సింహాలోకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మా ఫిషర్మెన్ కమ్యూనిటీలో కూడా ఫిషర్మెన్ అంటే కేవలం చేపల వేటనే నినాదాన్ని మాత్రం తీసుకొని చేయడం అనేది అంతవరకు సమంజసం నేను ప్రశ్నిస్తున్నాను. ఇందులో 14 ఉపకులాలు ఉన్నాయి. 14 ఉపకులాలు కూడా కొంతమందికి నిజంగా ఫిషర్మెన్ అంటే ఫిషింగ్ అనేది వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. అందుకే సమిష్టిగా కూడా ఏ ఉద్యమాన్ని చేయలేక తీర ప్రాంతంలో నిరుద్యోగం పెరిగిపోయి ఇటువంటి ఆర్థికమైనటువంటి లేక ఈరోజు చాలా దుర్భరమైన పరిస్థితి సంభవించిందని చెప్పాలి. ఎందుకంటే 20,000 30,000కి ఫిషింగ్ వెసలు చిన్న చిన్న బోట్లు చేసిన దాని ఫిషింగ్ లేక భార్య పిల్లల యొక్క బంగారాలు తాకట్లు పెట్టుకొని చేసినా కూడా ఈరోజు బ్రతికేటంటే అవకాశం లేదు. కొన్ని లోకల్ ఇండస్ట్రీస్ వచ్చినాయి, దానికి ఏమైనా ఎంప్లాయ్మెంట్ ఇస్తారంటే అది కూడా చాలా దూరంగా అసలు గేటు దగ్గర కూడా రానిటువంటి పరిస్థితి ఉంది. ఇందులో మేము కేవలం ప్రభుత్వాన్ని దిగిపెట్టడం అనేది కాదు, మా యొక్క సామాజిక వర్గంలో కూడా తప్పులు ఉన్నవి. ఇవన్నింటినీ కూడా కూర్చొని మేము సవరించుకొని గవర్నమెంట్ కి చేయవలసిన అవసరం ఉంది అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే ఏదైతే ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ స్కీమ్స్ ఇస్తుందో ఈ స్కీమ్స్ అన్ని కూడా చదివే విధానం, దానికి వెళ్ళేటువంటి విధానంలో చాలా అవరోధాలు ఉన్నాయి. ఎందుకంటే మీకు తెలిసినటువంటి ప్రింట్ మీడియా ఎవరు మీ అందరికీ తెలుసు, మత్స్యకారుల్లో ఎవరైతే వేటకి వెళ్తున్నారు వీళ్ళు నిరుద్యోగులు, వీళ్ళకి అందరూ హ్యాపీగా జరుపుకోవాలని అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఈ సమావేశంలో మత్స్యకారుల మీద వచ్చే ఆదాయము మన ఆంధ్రప్రదేశ్ కి 17,500 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. కానీ మత్స్యకారులకు మాత్రం ఒక్క రూపాయి కూడా ఖర్చు. ఆ ఉద్దేశంతో మత్స్యకారులకి కేంద్ర గవర్నమెంట్ నుంచి నిధులు కొన్ని ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళకి స్టాల్స్ ఏర్పాటు చేయమని చెప్పి కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారు కృష్ణ సొసైటీ వాళ్ళకి ఆ జీవో ఆపేశారు. ఆ డబ్బులు కనుక స్టాల్స్ కట్టి రైతు బజార్ స్టాల్స్ కట్టి ప్రతి ఒక్కరూ కూడా దానిలో వేటాడుతూ తీసుకొచ్చి ప్రజలకి తక్కువ రేటు మీద అందిస్తారు. కనుక అటువంటి స్టాల్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఈ డబ్బులు కూడా వాళ్ళకి గుర్తింపుగా ఉన్నటువంటి వాళ్ళకి సబ్సిడీగా ఇస్తే ప్రపంచానికి ఇంకా ఎక్కువ ఆదాయం వస్తుంది. రెండోది అందరూ కూడా సేఫ్ గా ఉంటారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ఈ విషయాలు అన్ని సొసైటీ వాళ్ళు తెలుసుకొని అందరూ కూడా హ్యాపీగా ఈ జీవనోపాధ్యాయులని విద్యా ఉద్యోగ రోడ్ల నిర్మాణం ఇవన్నీ కూడా లేవు కాబట్టి ఇవన్నీ కూడా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం లేదంటే ఇవన్నీ విషయాలు చంద్రబాబు గారు కానీ మరి మత్స్యకార సంక్షేమ సమితి అది ఒక ఆర్గనైజేషన్ ఈ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలుగా ఉన్నారు. అయితే ఈ రోజున మన వెంకయ్య పైడిరాజు గారు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చాలా గొప్పగా నిర్వర్తించడం, మా జాతి పెద్దలందరినీ కూడా సత్కరించుకొని గౌరవించుకోవడం అందులో ముఖ్యంగా ఈ రోజు జరిగింది కార్యక్రమం చాలా సంతోషం. అయితే మీకు మత్స్యకారుల విషయాలకు వస్తే మనకి ఈ దేశం మొత్తం మీద మనకి ఉత్తరాంచల్లో మత్స్యకారులు ఎస్సీలుగా ఉన్నారు, ఉత్తరప్రదేశ్లో ఎస్సీలుగా ఉన్నారు, కలకత్తాలో ఎస్సీలుగా ఉన్నారు మత్స్యకారులు, అంటే పశ్చిమ బెంగాల్లో మత్స్యకారులు ఎస్సీలుగా ఉన్నారు. మనకి ఒడిశా మన పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళు కూడా ఎస్సీలు మత్స్యకారులంతా ఎస్సీలుగా ఉన్నారు. మరి మహారాష్ట్రకి వస్తే మహారాష్ట్రలో కూడా ఎస్సీలుగా ఉన్నారు. కేరళకు వస్తే కేరళలో మధ్యకి విద్యార్థి పరిస్థితి వరకు రిజర్వేషన్లు ఇవ్వటం జరిగింది. తమిళనాడుకి వస్తే ఓబీసీ అంటే
ఓటర్ ప్రాతినిధ్యం మీద సీట్లు కేటాయించడం జరిగింది. అక్కడ చాలా బాగుంది. మరి మనకి ఉత్తరప్రదేశ్ వస్తే ఎస్టీలు జాయిన్ చేసుకున్నారు. అలాగే మనకి గోవాలో ఎస్టీల్లో ఉన్నారు మత్స్యకారులు. అలాగే ఇన్ని రాష్ట్రాల్లో ఈ విధంగా ఉంటే ఈ ఒక్క రాష్ట్రం మాత్రమే బీసీలో ఉన్నారు మత్స్యకారులు. ఇది గవర్నమెంట్ ఆలోచించాలి. సరే, ఈ రిజర్వేషన్ అంటే ఇది ఒక జాతికి సంబంధించి, దేశానికి సంబంధించింది, ఇది ఒక పెద్ద ప్రణాళిక. అయితే మనకి ఈ రాష్ట్రంలో దేశంలో అనేక మత్స్యకారులకి ఏది ఎన్ఎఫ్డిసి కానీ, ఎల్సిజిసి కానీ, ఎఫ్ఎఫ్డిసి కానీ అనేక పథకాలు ఇండియా గవర్నమెంట్ లో ఉన్నాయి. ఈ రాష్ట్రానికి ఈ గత గవర్నమెంట్ కానీ ఈ గవర్నమెంట్ కానీ ఈ 1 year తెలుసో తెలియదో నాకు మట్టిగా తెలియదు. అందుకనే బీసీల నుంచి ఎన్నికైన బీసీ నాయకులు బీసీల అభివృద్ధికి కృషి చేయడం లేదని ఎన్టీఆర్ జిల్లా బీసీ సమన్వయ కమిటీ చైర్మన్ అంగడాల పూర్ణచంద్రరావు ఆరోపించారు. బీసీ నాయకులు భేషజాలకి పోకుండా సంఘటితంగా పోరాడి బీసీ కులగణన సాధించాలని పిలుపునిచ్చారు. మంగళవారం గాంధీనగర్ బీసీ సమన్వయ కమిటీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా బీసీ సమన్వయ కమిటీ చైర్మన్ అంగడాల పూర్ణచంద్రరావు పాల్గొని సమావేశాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. బీసీ నేతలకి బీసీ జనాభా ఎంతో కూడా తెలియదని అన్నారు. బీసీల అభివృద్ధికి కులగణన ఎంతో ప్రాధాన్యమని చెప్పారు. అన్ని జిల్లాల నుంచి సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసి ప్రభుత్వంపై పోరాడైన బీసీ కులగణన సాధిస్తామని చెప్పారు. రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి మాట్లాడుతూ కులగణన సాధించడమే లక్ష్యంగా 11 మందితో ఎన్టీఆర్ జిల్లా బీసీ సమన్వయ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. సమావేశంలో పలువురు బీసీ నాయకులు పాల్గొన్నారు. అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీలని వాడుకోవడానికే ప్రయత్నం చేస్తున్నాయి తప్ప వారికి ఉపయోగపడే విధంగా ఎక్కడ. అలానే బీసీల నుంచి వివిధ పార్టీల్లో ఎన్నిక కాబడినటువంటి ప్రజాప్రతినిధులు, బీసీ ప్రజాప్రతినిధులు, అలానే బీసీ నామినేటెడ్ పోస్టులు సాధించిన వాళ్ళు కూడా బీసీల గురించి ఏమాత్రం కూడా మాట్లాడలేని స్థితి ఏర్పడింది. ఆ పార్టీలు ఇచ్చిన ఏజెండాలు, ఆ పార్టీలు ఇచ్చిన మాటలు తప్ప బీసీలు ఏ విధమైన పరిస్థితిలో ఉన్నారు, బీసీల పరిస్థితి ఏమిటి, నేను బీసీలో పుట్టాను, నా బీసీ జనాభా ఇంతవరకు నాకు తెలియదే ఈ రాష్ట్రంలో అని ఒక ఎమ్మెల్యే కానీ ఒక మంత్రి కానీ ఎప్పుడూ కూడా అనుకోలేదు. ఎప్పుడూ కూడా శాసనసభలో కానీ రాజ్యసభలో కానీ ఎక్కడ కూడా మాట్లాడుతున్న పరిస్థితులు లేవు. మా బీసీ ప్రతినిధులే అటువంటి పరిస్థితుల్లో బీసీ సంఘాలు ఎన్నో, అన్ని బీసీ సంఘాలు ఈ రాష్ట్రంలో చాలా బీసీ సంఘాలు ఉన్నాయి. ఈ బీసీ సంఘాలన్నీ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి, అడుగుతూ ఉన్నారు, ఎన్నో సమస్యల మీద పోరాటం చేస్తూ ఉన్నారు కొన్ని సంవత్సరాల నుండి కూడా. కానీ వాళ్ళు కూడా ఈ జనాభా తేల్చడానికి ఒకే ఏజెండా మీద ఒకే వేదిక మీదకి ఇంతవరకు అన్ని సంఘాలు రాలేదు, పోరాటం చేయటం లేదు. మా బీసీ సంఘాల్లో పనిచేసినటువంటి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏపీకి గేమ్ చేంజర్ పోలవరం ప్రాజెక్ట్ అని సీఎం చంద్రబాబు వెల్లడి. ఏపీ అసెంబ్లీలో ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన చంద్రబాబు ఏపీకి అమరావతి, పోలవరం 2 కళ్ళు వంటివని వెల్లడి. అసెంబ్లీలో నిర్లక్ష్యానికి గురైన కాలువల మరమ్మతులు, నిర్వహణ, రిజర్వాయర్ పనులు నిలిచిపోవడంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకి మంత్రి నిమ్మల రామానాయుడు స్పందన. గత ప్రభుత్వం నీటిపారుదల రంగాన్ని నిర్వీర్యం చేసిందని విమర్శ. ప్రజలకి మౌలిక వసతులు కల్పించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ స్పష్టీకరణ. మంచినీటి సమస్యపై ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటన. గత 5 ఏళ్లలో కాలనీలోని ప్రజల సమస్యల్ని విస్మరించారని విమర్శ. పశ్చిమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.